యాక్చువల్గా మనం గీత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా కృష్ణుడి పాత్రలకి మన భారతదేశంలోనే పెట్టింది పేరు నందమూరి తారక రామారావు. అవును అవును. సో సందేహమే లేదు. ఆ మహానటుడితో మీకు మంచి అనుబంధం. నాకు ఆయనతోనూ నాగేశ్వరరావు గారితో ఇద్దరితో అనుబంధం. అలాగే భక్తుడి పాత్రలు ఎన్నో పోషించిన నాగేశ్వరరావు గారితోనూ మంచి అనుబంధం ఉంది. సో రామారావు గారి ముందు ఎప్పుడన్నా ఈ గీతని మీరు పాడటం జరిగిందా? నేను అప్పటికి భగవద్గీతని ప్లాన్ చేయలే. ఓకే. రామారావు గారితో నాకున్న ఎన్టీ రామారావు గారితో నాకు ఉన్న పరిచయంలో భగవద్గీత పాడలేదు. కానీ ఎన్టీ రామారావు గారిని నేను అంటే లేజర్గా కలిసిన మొదటిసారి నేను అదృష్టంగా భావిస్తాను. ఆయన ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్ళా. ఆయన నన్ను ఫోన్లో గంగాధర్ అని అంటుంటే పులకరించేది. అప్పుడు గంగాధర్ పేరుతో నేను రాస్తుండేవాడిని. మీరు మా ఇంటికి రావాలి, నిన్న రవీంద్ర భారతిలో మీ గానం విన్నాం, మీతో అవసరం ఉంది, రండి అన్నాడు ఆయన. నెక్స్ట్ డే వెళ్ళాను. రామారావు గారు, హీరో రాజశేఖర్, లక్ష్మీపార్వతి గారు వీరే ఉన్నారు. అప్పుడు రామారావు గారి దగ్గరికి ఎవరు వెళ్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి పంపించే స్థితిలో ఉన్నారు రామారావు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు నోటీస్ చేయటం, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్తున్నారనమాట అని గమనించి తర్వాత కాలంలో ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎందుకు పిలుస్తున్నాడో తెలియక వెళితే ఆయన లక్ష్మీపార్వతి గారు, ఆయన ఎదురుకుండా ఇంకొక త్రిపురనేని మహారథి గారు ఉన్నారు. అప్పుడు మహారథి గారు ఆయనతో మాట్లాడుతున్నారు. వెళ్ళే టైంకి ఆయన రామారావు గారు ఆయన కళ్ళు మూసుకుని ఒక తపస్సులో ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్తున్నాడు. ఆయన నోట్ చేసుకుంటున్నారు. అవి ఆయన పాటలాగా రాయాలి. ఆ తర్వాత అది నేను కంపోజ్ చేసి పాడాలి, దాన్ని రామారావు గారు క్యాసెట్గా చేయాలని అనుకుంటున్నారు. అది నాకు తర్వాత తెలిసింది. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఆయన అంత డిప్రెషన్లో ఉండటం నేను చూడలేదు. అంతటి మహానుభావుడు. అసలు అది దారుణం. అది ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దైవాంశ సంభూతులు. వాళ్ళ జన్మకి ఒక కారణం ఉంది. మీరు అన్నట్టుగా కృష్ణుణ్ణి దర్శింపచేయించాలి అంటే ఆయనే యదా యదా హి ధర్మస్య అని ఆయన చెప్తుంటే స్క్రీన్ మీద అది శ్రీకృష్ణుడే. అలా ఘంటసాల గారు భగవద్గీత పాడుతుంటే కృష్ణుడే చెప్తున్న అనుభూతి. భగవద్గీతను మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఘంటసాల గారి ముందు చాలామంది పాడారు, తర్వాత చాలామంది పాడారు. ఆ ఒక్కటి జనాల్లోకి వెళ్ళలేదు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడే సుప్రతిష్ఠుడై ఆ గీతోపదేశాన్ని సర్వమానవాళిని ఉద్ధరించడానికి ఈయన గాత్రంలో ప్రవేశించి అంత ఆర్ద్రతతో చెప్పాడా అనే అనుభూతి ఘంటసాల గారు కలుగుతుంది. అలాగే ఆయన చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా, చేసెడివాడ నేనే, చేయించెడివాడ నేనే. దానవీర సూరకర్ణలో దాని విశ్వరూపం చూపించి చెప్తున్నప్పుడు ఒళ్ళంతా పులకరించేది. ఇలా ఎంతమందికి పులకరించి ఉంటుందో తెలియదు. మూవ్ అయిపోతుండేవాడు. దానికోసం కన్నీళ్ళు వస్తుండేవి. అంటే మనం ఈ జీవుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతున్నాడు. మిగతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకుని ఉండొచ్చు. సో రామారావు గారు నేను అక్కడికి వెళ్ళి సరే చివరికి ఆయన అదే చెప్పారు, మేము క్యాసెట్ చేయబోతున్నాం, మీరు పాడాలి, మా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని. ఆ తర్వాత నేను చాలా కారణాల వల్ల నేను అది చేయడానికి ఇష్టపడలేదు.